ఈ ఎడిటింగ్ అయితే మీ దగ్గర ఒక ఫోటో ఉంటే నేను ఒక డెమో చూపిస్తాను అండ్ మల్టీ ఫొటోస్ ఉంటే ఇంకో డెమో చూపిస్తాను. చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. నేను మీకు ఆ ఎడిటింగ్ అయితే చూపిద్దాం, చూడండి. నచ్చితే లైక్ కూడా చేయండి. ఒక విషయం చెప్పాలి, నేను ఈ డెమో అయిపోయిన తర్వాత చెప్తాను, చాలా ఇంపార్టెంట్, వినండి. ఫస్ట్ అయితే డెమో ఓకే, వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి. చాలా బాగా అయితే ఉంటుంది. అంటే మీకు ఒకటే ఫోటో ఉంటే మీరు ఒక ఫోటోది ట్రై చేసుకోవచ్చు, ఎందుకంటే ఒకటే ఫోటోది ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా ట్రెండింగ్ అవుతుంది, ఇది పక్కా. లేకపోతే మీ దగ్గర ఇంకా మల్టీ ఫొటోస్ ఉంటే మీరు మల్టీ ఫొటోస్ది కంటిన్యూ, మల్టీ ఫొటోస్ది చాలా బాగుంది. వీలుంటే అది ట్రై చేయండి, మీకు బాగా నచ్చవచ్చు. ఓకే, కాబట్టి చెప్తున్నాను. ఓకే, ఫస్ట్ అయితే మనకు ఏంటంటే నేను ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చానో దానికంటే ముందు ఒక విషయం చెప్తానని చెప్పాను మీకు. ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ 3-4 డేస్ నుంచి ఇది ఫుల్ కోర్స్ అనేది అలర్ట్ మోషన్ది ఫుల్ కోర్స్ వీడియో అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నా. మ్యాక్సిమం ఒక 2 అవర్స్ పైన వస్తుందేమో, మేబీ 2-3 అవర్స్ అవ్వచ్చు. ఓకే, రికార్డింగ్ చేస్తున్నా. ఎవరైనా కొత్త ఫాలోవర్స్ ఉంటే కొంచెం వెయిట్ చేయండి. రేపు ఒక 2 డేస్లో అప్లోడ్ చేస్తా. ఒక 2 డేస్ కాదు, ఒక 1 వీక్ అవ్వచ్చు, 2 డేస్ అవ్వచ్చు, 4-5 డేస్ కూడా అవ్వచ్చు. కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వెయిట్ చేయండి, మీకు ఆ వీడియో అయితే వచ్చేస్తుంది. చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఆ వీడియోలో నేను చాలా డీటెయిల్స్ చెప్తాను మీకు. డీటెయిల్ అనేది మీరు అమౌంట్ కూడా ఎలా ఎర్నింగ్ ఎలా చేసుకోవాలని కూడా చెప్తాను మీకు ఆ వీడియోలో. ఓకే, దాని గురించి వదిలేద్దాం. ఇప్పుడు ఈ ఎడిటింగ్ గురించి మాట్లాడుకుంటే నేను డిస్క్రిప్షన్లో 2 ప్రాజెక్ట్ ఇచ్చాను. మీరు ప్రాజెక్ట్ ఓపెన్ చేసి మీరు ఇంపోర్ట్ చేయకండి, ఈ ఎడిటింగ్ మొత్తం చూస్తే మీకు ఒక ఐడియా కూడా వచ్చేస్తుంది. ఓకేనా, ఫస్ట్ అయితే నేను ఇక్కడ చూడండి, ఫస్ట్ది ఇది. అండ్ నేను ఫస్ట్ ఒక ఫోటోది ట్రై చేద్దాం, అది బాగా ఉంటుంది కాబట్టి. అండ్ స్టార్టింగ్లో ఒక చిన్న మీమ్ పెట్టాను నేను, ఇది నేను ఎగ్జాంపుల్గా పెట్టాను, అంటే మీకు నచ్చినట్టు మీరు పెట్టుకోవచ్చని ఎగ్జాంపుల్గా ఒకటి పెట్టాను. అమ్మాయిలను నమ్మను అని సంథింగ్ పెట్టాను. ఇది మీరు మంచిగా మీకు నచ్చినట్టు ఒక మంచి పెట్టుకోండి. ఓకే, నేను ఒక చిన్నగా పెట్టాను, కొంచెం పెద్దగా ఒక మీమ్ లాగా పెట్టుకోండి. ఓకేనా, నేను ఎగ్జాంపుల్గా పెట్టాను, ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూసిన, ఆ వీడియో చూసి ఇది పెట్టాను. ఆ వీడియోకి రీచ్ కూడా బాగుండే. ఓకే, అందరికీ బాగా కనెక్ట్ అవుతుందని. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ మనం కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫోటో కూడా ఉంటుంది. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే కెమెరా హైట్ చేసుకోండి. కెమెరా ఇప్పుడు అంత అవసరం లేదు మనకు. అండ్ కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత మనకు కావాల్సిన ఫోటో అయితే ఒకటి తీసుకుందాం. అది కూడా మనకు ఒక PNG ఫోటోనే కావాలి, ఎందుకంటే ఇది సింగిల్ ఫోటో కాబట్టి. ఒక మంచి ఫోటో తీసుకుంటా. మంచి ఫోటో అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఉంటే సరిపోతుందిలే. ఓకే, చూద్దాం. ఫోటో కొంచెం చిన్నగా ఉంటే మీరు సైజ్ కొంచెం అంటే ఎక్స్పాండ్ చేసుకోండి. ఆఫ్ ఉన్న ఫోటోని మీరు ఫుల్ స్క్రీన్గా కన్వర్ట్ చేసుకోండి. ఒక్క మంచి ఫోటో చూస్తా. ఓకే, పాయింట్ నుంచి పైన ఉన్నా కూడా నో ప్రాబ్లం. కొంచెం ఫుల్ ఫోటో అంటే కొంచెం లెగ్ నుంచి పైన ఉంటే ఇంకా మంచి లుక్ ఉంటుందని. ఒక్క నిమిషం. ఓకే, ఈ ఫోటో ఇది వద్దులే. దీన్ని ఇక్కడ వరకు జరిపేసిన తర్వాత దీన్ని కొంచెం కిందికి తీసుకొద్దాం. చూడండి, ఇప్పుడు దీన్ని మనం కొంచెం ఇలా పెడదాం. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి సాచురేషన్ వైబ్రేషన్ యాడ్ చేసి మొత్తం మైనస్ చేసుకోండి. అంటే బ్లాక్ అండ్ వైట్లో కావాలి. అండ్ ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి బ్రైట్నెస్ కంటెస్టెంట్ యాడ్ చేసిన తర్వాత దీంట్లో అయితే మనం కంటెస్టెంట్ కొంచెం పెంచుకోండి, ఎందుకంటే ప్యూర్ బ్లాక్ కావాలి. అండ్ బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి షాడో ఎనేబుల్ చేసుకోండి. ఓకే, చూడండి మంచి లుక్ ఉంది. ఇప్పుడు మనం మన వీడియో చూసుకుందాం. మనం కెమెరా ఆన్ చేసి ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి చాలా బాగుంటుంది, కంటిన్యూ చేసుకోవచ్చు మీరు. అండ్ మీకు టెక్స్ట్ కానీ ఇలాంటివి కొంచెం సరిగ్గా సెట్ కాకపోతే మీరు అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు, అది చూసుకోండి. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ వస్తున్నా. ఇప్పుడు మనం ఏదైతే ఇంకో ప్రాజెక్ట్ ఉందో అది ఓపెన్ చేస్తున్నా. ఇది ఇంకా బాగుంటుంది, నా ఫేవరెట్ ఇది. ఏంటంటే మన ఫోటో నార్మల్ ఫోటోని పెట్టి యానిమేషన్ చేసుకోవచ్చు, అంటే కొంచెం ఎక్కువ ఫొటోస్ అయితే యూస్ అవుతుంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసి కాపీ చేద్దాం. కాపీ చేసిన తర్వాత ఈ ఫోటోని డిలీట్ అయినా చేసుకోండి. ఫస్ట్ అయితే కాపీ చేసుకున్నారు కాబట్టి మన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో నార్మల్ ఫొటోస్ ఉండొచ్చు. ఓకే, ఫోటో సెలెక్ట్ చేసి ఈ బీట్ మార్క్ చూసుకోండి. బీట్ మార్క్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి బీట్ మార్క్ చూసుకొని
పైన ఇక్కడ మనకు ఈ ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసి పేస్ట్ షేడ్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఒకటే ఆఫ్ చేసి పేస్ట్ చేస్తే ఈ ఎఫెక్ట్ అయితే దీనికి వచ్చేస్తుంది. ఇలా మీ యొక్క ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అని ప్రతి ఒక్క ఫోటోని వన్ బై వన్ యాడ్ చేసిన తర్వాత లాస్ట్ వరకు కొంచెం చూసి యాడ్ చేసుకోండి. తర్వాత వీడియో అయితే సేవ్ చేసుకోండి. అండ్ ఫుల్ వీడియో కోసం మాత్రం వెయిట్ చేయండి. అలర్ట్ మోషన్ది చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఎండింగ్ వరకు చూసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. జై.